కార్బన్ మార్కెట్ అంటే ఏంటి? సో సీ హియర్, లెట్స్ అండర్స్టాండ్. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ హ్యావింగ్ ఏ ప్రాజెక్ట్. సో నేను ఒక ప్రాజెక్ట్ ఉంది నా దగ్గర. ఆ ప్రాజెక్ట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ సోలార్ పవర్ ప్లాంట్ ప్రాజెక్ట్ ఉందన్నమాట. సో నేను ఏంటంటే లైక్ ఐ హ్యావ్ ఇన్స్టాల్ సమ్ కెపాసిటీ, సోలార్ పవర్ ప్లాంట్ కెపాసిటీ నేను ఆల్మోస్ట్ ఒక 10 గిగావాట్ ఆర్ 20 గిగావాట్ కెపాసిటీ సోలార్ పవర్ ప్లాంట్ని నేను ఎస్టాబ్లిష్ చేశాను. యాజ్ ఇట్ ఈస్ ఏ రెన్యూబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. దాని ద్వారా నేను ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ అనేది చేయాలనుకుంటున్నాను. సో యాజ్ నా ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ అనేది రెన్యూబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ నుంచి రావటం వల్ల యాజ్ ఇట్ ఈస్ నాట్ థర్మల్ ఆర్ కోల్ బేస్డ్. ఫర్ ఎగ్జాంపుల్ సోలార్ ఎనర్జీ, ఈ సోలార్ ఎనర్జీ ద్వారాగా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 10 గిగావాట్ కెపాసిటీ ఉన్న సోలార్ ఎనర్జీ ఇన్స్టాలేషన్ చేస్తే దాని ద్వారా ఐ కెన్ ఏబుల్ టు ప్రొడ్యూస్ ఒక 22 యూనిట్స్ ఆఫ్ ఎనర్జీని నేను ప్రొడ్యూస్ చేస్తున్నాను అనుకుందాం, ఎలక్ట్రిసిటీ ఆర్ ఎనర్జీ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకు ముందు ఓకే, సో పాస్ట్లో ఈ 200 యూనిట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేయాలంటే ఇఫ్ ఇట్ ఈస్ థర్మల్ బేస్డ్, ఇది థర్మల్ బేస్డ్ అవ్వాలంటే ఓకే, సో దీనికోసం మనం కోల్ కంబషన్ అనేది ఖచ్చితంగా చేయాలి కదా. సో దీనివల్ల ఆల్మోస్ట్ ఇదే 200 యూనిట్స్ ఆఫ్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడానికి ఓకే, సో నేను థర్మల్ పవర్ ప్లాంట్స్ ద్వారా ప్రొడ్యూస్ చేస్తే దానివల్ల ఆల్మోస్ట్ ఒక 100 టన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అనేది నేను ఎమిట్ చేస్తున్నాను అనమాట. సో యాక్చువల్గా 100 టన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిట్ అవుతుంది ఇదే ఎనర్జీ ప్రొడక్షన్ ప్రాసెస్లో. నౌ బికాస్ యాజ్ ఐఎమ్ షిఫ్టింగ్ టు రెన్యూబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఓకే, సో నేను ఈ ప్రాజెక్ట్ని టేకప్ చేయడం వల్ల సో ఇండైరెక్ట్గా ఏంటంటే ఈ 100 టన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఏంటంటే ఎన్విరాన్మెంట్లోకి రిలీజ్ అవ్వట్లేదు అనమాట. సో ఆటోమేటిక్గా ఇక్కడ కార్బన్ సీక్వెన్స్ట్రేషన్ ఇన్ ద సెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ నేను అసలు కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎన్విరాన్మెంట్లోకి రిలీజ్ చేయట్లేదు ఓకే. సో ఫర్ దిస్ యాక్చువల్లీ ఐ విల్ గెయిన్ కార్బన్ క్రెడిట్స్ ఓకే. సో కార్బన్ క్రెడిట్స్, సో దీనివల్ల నేను ఏంటి 100 యూనిట్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అనేది సేవ్ చేస్తున్నాను అనమాట ఎన్విరాన్మెంట్లోకి రిలీజ్ అవ్వకుండా. సో దీనికి ఏం చేస్తారంటే సో దీనివల్ల ఇంత కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ అనేవి తగ్గుతున్నాయని అకార్డింగ్ టు మై మెథడాలజీ. సో యాక్చువల్గా ఐ డూ సమ్ క్యాలిక్యులేషన్స్. సో క్యాలిక్యులేషన్స్ చేసి ఐ విల్ గెట్ సర్టిఫైడ్ అనమాట. ఎలా సర్టిఫైడ్ చేస్తాం? రిజిస్ట్రీస్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి నార్మల్గా స్టాక్ మార్కెట్లో ఎవరు ఉంటారు? రెగ్యులేటర్ ఈ సర్టిఫికేషన్స్ అనేవి సెబీ ఎలాగైతే చూస్తుందో అలాగే దీనికి సంబంధించి సర్టిఫికేషన్స్ కోసం సో దేర్ విల్ బి ప్రైవేట్ రిజిస్ట్రీస్ ఆర్ పబ్లిక్ రిజిస్ట్రీస్ ఉంటారనమాట. వాళ్ళు సర్టిఫై చేయడం జరుగుతుందన్నమాట ఓకే. నేను నా మెథడాలజీకి తగ్గట్టుగా క్యాలిక్యులేషన్స్ చేశాను. సో ఇప్పుడు నా కంపెనీ నిజంగా అంత అమౌంట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్స్ అనేది ఎమిషన్స్ని రెడ్యూస్ చేస్తుందా లేదా, నిజంగా ఆ ప్రాజెక్ట్ అనేది అంత అమౌంట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ రెడ్యూస్ చేస్తుందా లేదా అనేది సో వెరిఫై చేసి మెథడాలజీస్తో యాక్యురసీతో వాళ్ళు సర్టిఫికేషన్ ఇవ్వడం జరుగుతుందన్నమాట.